హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. నేను మీ రాజ్కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్లో మేము ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అండ్ నాతోటి మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తను పేరు విశాల్ అండ్ మీకు ఆల్రెడీ తెలుసు సురేష్. సో తను ఆల్మోస్ట్ లైక్ 5 years అయింది మేము మీట్ అయ్యి. తను అయితే కాకినాడ వచ్చాడు. రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చేశాం కదా. సో ఇప్పుడు తను కూడా మాతో వస్తున్నాడు. మాకేంటంటే షూట్స్ ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది. ఒక 1 day గ్యాప్ ఉంది ఈరోజు, అందుకని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. అండ్ మేమైతే నిన్న ఆల్రెడీ అన్నవరంలో షూట్ చేసాము, నేను సురేష్. సో ఈరోజు ఇక్కడ ఉండిపోయి మేము ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను కదా. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే సాక్రమెంటో లైట్ హౌస్ అని ఒక లైట్ హౌస్కి వెళ్తున్నాము. ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. అండ్ మేము ఇప్పుడు కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ లైట్ హౌస్ ఉన్న ప్లేస్ వచ్చేసి కందికుప్పం విలేజ్ అని చెప్పేసి కాట్రేనికోన మండలంలో ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ అమలాపురం రూట్ అనమాట. ఇక్కడ కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళే రూట్. సో వెళ్ళే దారిలో మనకి మురమల్ల అనే ప్లేస్ వస్తుంది. మురమల్ల దాటాక మురమల్ల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటాక మీకు లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ వస్తుంది అనమాట. ఏటిగట్టు అంటారు. ఆ ఏటిగట్టు రోడ్లోంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి లైట్ హౌస్కి వెళ్ళాలంటే. సో కాకినాడ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు మురమల్ల నుంచి లెఫ్ట్కి కట్ అవ్వాలి ఏటిగట్టి రోడ్లోకి. అదే అమలాపురం సైడ్ నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మీకు అమలాపురం నుంచి కాకినాడ వచ్చే రూట్లో మైపాల్ చెరువు అని చెప్పేసి ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. మళ్ళీ ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకున్నా మళ్ళీ కాట్రేనికోన విలేజ్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి రూట్ వస్తుంది అనమాట. సో మనము మురమల్ల అయితే రీచ్ అయ్యాము. ఇది మురమల్ల టౌను. సో ఇక్కడ నుంచి మనకి బస్సు కనిపిస్తాం కదా, బస్సు ఎక్కడైతే ఆగుతుందో ఈ లెఫ్ట్లో మనకి వీరేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మురమల్ల చాలామంది వస్తారన్నమాట ఈ టెంపుల్కి. ఇప్పుడు మీకు ఆ రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్లోంచి మనం మురమల్ల టౌన్లో లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. కార్లోంచి మీకైతే వ్యూ తెలియట్లేదు, బట్ బయట నుంచి చూస్తే వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట. ఎందుకంటే మొత్తం ఇది కోనసీమ కదా, లైక్ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసాము. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే ఫస్ట్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ కనిపిస్తాం కదా, దీన్ని ఏటిగట్టు రోడ్ అంటారు. అండ్ ఇదే రూట్లో వెళ్తే మీకు కుండలేశ్వరం కూడా వస్తుంది, చాలా ఫేమస్. మీరు కుండలేశ్వరం పేరు విని ఉంటారు కదా. గోదావరి పుష్కరాలు కూడా అక్కడే జరుగుతాయి అన్నమాట. అంటే అది ఒక ప్లేస్ సేమ్ ఇప్పుడు రాజమండ్రిలో ఎలా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా జరుగుతాయి. సో ఆల్మోస్ట్ ఇంకొక 12 kilometers ఇలాగే ఉంటుంది రోడ్డు. అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లు, చిన్న రోడ్డు అనమాట. మ్యాక్సిమం ఒక కారు ఒక బైక్ పట్టేంత రోడ్డే ఉంటుంది. చూసారు కదా సైడ్ అటు ఇటు కొబ్బరి చెట్లతోటి చిన్న రోడ్డు, అదిరిపోయింది కదా వ్యూ అయితే. రైడ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏమైనా పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు పక్కన ఏమైనా ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ వస్తే కొంచెం చూసుకుని స్లోగా డ్రైవ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పుష్కర్ ఘాట్. చెప్పా కదా కుండలేశ్వరం ఫేమస్ అని చెప్పి. కనిపిస్తుందా? సో ఇదంతా ఘాట్ అనమాట. ఇక్కడ పుష్కరాల టైంలో ఇక్కడికి కూడా వచ్చి జనము స్నానం చేస్తారు. ఇక్కడ మీకు కింద వాటర్ ఏదైతే కనిపిస్తుందో ఈ వాటర్ అంతా గోదావరి వాటరే. సో ఇదంతా మీకు వాటర్తో నిండిపోయి ఉంటుంది కొంచెం ఫ్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఘాట్ చూస్తున్నారు కదా, పుష్కరాల టైంలో ఇక్కడికి వచ్చి అందరూ స్నానాలు చేస్తుంటారు అన్నమాట.
ఇక్కడ ఘాట్ దగ్గర ఒక ఆయన చేపలు అయితే పడుతున్నారు. ఘాట్ దగ్గర చేపలు పడుతున్నారు. జస్ట్ చిన్నదన్నమాట, నెట్ కూడా ఉండదు. ఒక బాటిల్కి తాడు కట్టేసి అందులో సమ్ ఫీడ్ పెట్టారనమాట, పౌడర్ లాగా. సో దాంట్లో పడుతున్నారు చిన్న చిన్న చేపలు. ఒక్కొక్కసారి పెద్దవి కూడా పడతాయంట. ఇంకా చూడండి చేప అలా ఒకటి ఒక్కొక్కసారి పెద్దవి పడతాయి, ఒక్కొక్కసారి చిన్న చిన్న చేపలు పడతాయి. చూసారు కదా, అలా ఫుడ్ పెట్టారు. మైదా అంట, అదే అడిగా ఫీడ్ ఏంటి అంటే మైదా అంట. సో అలా వేస్తారనమాట, మైదా పెట్టేసి బాటిల్లో. సో ఊరికే ఒకసారి పుష్కర్ ఘాట్ చూపించేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి ఆగాము. చూసారు కదా ఇక్కడ ఘాట్ అది ఎలా ఉందో. సార్ వాటర్ ఇంకా ముందుకు వస్తుందా కొంచెం ఫ్లో ఉన్నప్పుడు? మేబీ ఇక్కడ వరకు వస్తుందేమో. ఏంటి మళ్ళీ చెప్పండి. పాటు పోటు అంటారు. పాట్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఉన్నది ఓకే. అలా లోపలికి ఉన్నది వాటర్ లో హై, మనం లో హై అంటాం కదా వాటర్ని. అసలు పోటు అంట. పోటు ఉన్నప్పుడు 5 వరకు వస్తుందండి వాటర్. సేమ్ మనం లో టైడ్ హై టైడ్ అంటాం కదా. ఓకే, ఈ పుష్కర్ ఘాట్కి ఆపోజిట్లో రోడ్డు కనిపిస్తుంది కదా, చిన్న బ్రిడ్జ్ ఉండి. ఇటు వెళ్తే మీరు కొండలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. ఇది ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంట లోపలికి. సో ఇక్కడతో ఈ రోడ్ ఎండ్ అయిపోతుంది. తార్ రోడ్ కనిపిస్తుంది కదా, మేము పల్లంకూరుకి ఇక్కడ రైట్ అయితే కట్ చేయాలి. చూడండి ఎలా ఉందో రూట్ మొత్తం. ఇది పల్లంకూరుకి ఎంట్రన్స్ అనమాట. ఏటిగట్టు అయిపోయిన తర్వాత రైట్ తీసుకుంటే ఇది కందికొప్పం జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం అనమాట. ఇటు వస్తే కాట్రాన్కోన నుంచి వస్తే ఇటు వస్తాము. బ్యాక్ కనిపిస్తుంది కదా, అటు వస్తే స్ట్రైట్. ఎవరైనా ఏటిగట్టు వచ్చి పల్లంకూరు వచ్చేలా ఉంటే కందికొప్పం నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక విలేజ్లోకి ఎంటర్ అయ్యాం కదా. ఈ విలేజ్ పేరు ముల్లెటిమొగ. ఈ విలేజ్ నుంచి కరెక్ట్గా మనకి లైట్ హౌస్ ఇంకొక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మేబీ ఇంకొక 5 మినిట్స్. సో లైట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్కి పక్కనే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:30. మేము కాకినాడలో బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 9. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆగి ఇంకా మా సురేష్ ఉన్నారు కదా, సురేష్ వాళ్ళ ఫాదర్ని కలిసాము పల్లంకూరులో. వాళ్ళ విలేజ్, ఆయన అక్కడే ఉంటారు. 3 to 5 అని చెప్పేసి ఉంది కదా. యాక్చువల్గా మాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఈవినింగ్ 3 to 5 కూడా ఉంటుంది. బట్ మాకు ఒకళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ లైట్ హౌస్ పైకి ఎక్కడానికి ఉంది. సో అది మార్నింగ్ 9 to 1 అలౌ చేస్తారంట. అండ్ ఇంకొక 1.5 hour ఉంది 1 అవ్వడానికి. సో మేము ఈ 1 వరకు ఒకసారి ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు రిటర్న్ అవుదామని ఆలోచిస్తున్నాం. ఇది లోపలికి ఎంటర్ అయ్యాక ప్లేస్ అనమాట. స్టార్టింగ్లో ఒక సెక్యూరిటీ క్యాబిన్ ఉంది. లోపలికి వచ్చాక చూడండి ప్లేస్
చాలా బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు. మేబీ ఇట్స్ వర్కింగ్ డే కదా, ఈరోజు ట్యూస్డే ఇవ్వడం వల్ల ఖాళీగా ఉంది. మేబీ కొంచెం చల్లబడ్డాక అందరూ ఆల్మోస్ట్ సాయంత్రం వస్తారనుకుంటా చాలామంది, అంటే లైట్ హౌస్ విజిట్ చేసి పైకి వెళ్ళేవాళ్ళు. యూజువల్గా 3 to 5 మధ్యలో వచ్చే వాళ్ళే ఉంటారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే. మేము లాస్ట్ టైం వచ్చింది ఆల్మోస్ట్ సేమ్ 3-3:30 అలా వచ్చినట్టున్నాము. 6 years బ్యాక్. నాకు సరిగ్గా గుర్తులేదు ఏ టైంకి వచ్చామని, బట్ ఈవినింగ్ క్లోజింగ్ అయ్యే టైంకి క్లోజింగ్ వరకు ఉండి దిగిపోయాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పాత లైట్ హౌస్ అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో లేదు, ఇదికైతే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు దీని పక్కనే మీకు కొత్త లైట్ హౌస్ అదే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము పైకైతే వెళ్తాము. సో ఇది కొత్త లైట్ హౌస్కి ఎంట్రన్స్ అనమాట. ఈ లోపల నుంచి మనము ఇప్పుడు పైకి వెళ్తాము. ఇదే స్టెయిర్ కేసు చూసారా, మొత్తం ఇలా టాప్ వరకు మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దగ్గర ఉంది. చూడండి, టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. పైకి వచ్చాక పెద్ద పెద్ద డోర్స్ అయితే ఉన్నాయి. ఎవరు లేరు అనుకుంటా, మేమే తలుపులు తీసుకుని వెళ్తున్నాము. సో టాప్కి అయితే వచ్చేసాము. మనం లైట్ హౌస్ టాప్లో ఉన్నాము ఇప్పుడు. ఇది పైన అనమాట, ఇలా ఉంటుంది నడవడానికి. పైకి వచ్చేసాక చూస్తున్నారు కదా, జస్ట్ 2 members పట్టి అంత ప్లేస్ ఉంటుంది. లైట్ హౌస్ పైనుంచి మొత్తం 360 వ్యూ కనిపిస్తుంది అనమాట. మొత్తం 360 degrees నుంచి ఇది వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ చేసింది 1885లో అంట. ఒక 7 years పట్టిందంట దీని కంప్లీషన్కి. 1892 ఆ టైంకి కంప్లీట్ అయిందంట. సో ప్రజెంట్ ఇదైతే వర్కింగ్లో లేదు, ఎందుకంటే దీని ఆల్మోస్ట్ టైం 100 years దాటేస్తుంది అని చెప్పి దీనికైతే క్లోజ్ చేస్తారు. అండ్ మేము ఇప్పుడు ఉంటున్న లైట్ హౌస్ అయితే 2015లో స్టార్ట్ చేశారనమాట. అండ్ 2015 నుంచి వర్కింగ్లో ఉంది. సో ఇది కంప్లీట్గా క్లోజ్ చేయడం వల్ల ఇంకా మనము అసలు లోపలికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు మేము ఈ లైట్ హౌస్ ఎక్కి పైకి వచ్చాం కదా, ఇదంతా చూపించడానికి. యాక్చువల్లీ మొత్తం అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది పైన, ఇక్కడ నుంచి అది కనిపించట్లేదు. సో అది ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి మొత్తం దాన్ని క్లోజ్ చేసేసి ఇంకెవరు వెళ్ళకుండా కింద లాక్ చేసేసారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ కొత్త లైట్ హౌస్ మీద ఉన్నాం కదా టాప్లో. ఈ లైట్ హౌస్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ నియర్లీ 140 నుంచి 150 feet హైట్ ఉంటుందంట. అండ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అంటే ఈ లైట్ హౌస్ నుంచి పాత లైట్ హౌస్ డౌన్కి కనిపిస్తుంది కదా, అది మేబీ ఇంకా హైట్ తక్కువే అనుకుంటా. అక్కడ మీకు ఒక లైన్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ అది గోదావరి రివర్. ఇది గోదావరి ఇలా ప్రవహించి ఈ స్పాట్లో సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం సముద్రం ఇదంతా. ఇది కాంపౌండ్ వాల్, ఇదంతా కాంపౌండ్ వాల్ లైట్ హౌస్ది. ఇదంతా వెనకాల ఇక్కడ రాడార్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇదంతా లైట్ హౌస్ది కాంపౌండ్ వాల్ అన్నమాట. టవర్ దగ్గర కింద ఒక బ్లూ కలర్ ఇలా రూమ్లో కనిపిస్తుంది కదా, అది కంట్రోల్ రూమ్ అంట. అసలు పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది మొత్తం.
ఇది ఆల్మోస్ట్ సార్ ఇది మొత్తం కోనసీమ కిందకే వస్తుందా దగ్గరికి? ఆల్మోస్ట్ కోనసీమే. ఎందుకనే ఇంత మొత్తం మీకు ఎక్కడ చూసినా గ్రీన్ మొత్తం, ఎందుకంటే అక్కడ మీకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంటాయి కొంచెం ముందు, అందుకనే మీకు చూసినంత దూరము మొత్తం గ్రీన్గా ఉంది కదా, మధ్యలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. మనకి ఏదైతే కోరంగి కనిపిస్తుంది కదా, కోరంగి దగ్గర మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి, అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కంటిన్యూ అవుతాయంట కొంచెం. సో మేము కిందకి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఈ స్టెప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 250 స్టెప్స్ ఉంటాయంట. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ లైట్ హౌస్ పేరు వచ్చేసి సాక్రమెంటో లైట్ హౌస్. దీనికి పేరు ఎలా వచ్చిందంటే ఆల్మోస్ట్ 1868 ఆ టైంలో ఈ చుట్టుపక్కలే ఒక పెద్ద షిప్ ఒకటి ఆగిపోయిందంట. సో ఆగిపోయిన షిప్ పేరు సాక్రమెంటో. ఆ షిప్ పేరునే తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లైట్ హౌస్కి పెట్టుకున్నారనమాట. ఆ షిప్ పేరు వచ్చేసి సాక్రమెంటో. సో ఈ లైట్ హౌస్ని కూడా సాక్రమెంటో లైట్ హౌస్ అని చెప్పి పిలుస్తారనమాట. అది కొత్త లైట్ హౌస్ కదా వెనకాల, ఇది పాత లైట్ హౌస్ ఎంట్రన్స్. ఇది చూడండి ఎలా ఉందో. చెప్పాం కదా లాక్ చేసేసారు ప్రజెంట్. చూడండి ఇక్కడ రాసుంది సాక్రమెంటో లైట్ హౌస్. సో మనకి తెలుసు కదా ఈ లైట్ హౌస్ యూజువల్గా ఏం చేస్తాయి అంటే, ఇక్కడ నుంచి మనకి ఈవినింగ్ టైంలో లైట్ ఆన్ చేస్తారు, నైట్ అంతా రన్ అవుతుంది. అండ్ దూరంగా ఉండే షిప్స్కి ఇక్కడ ఒడ్డు ఉంది, లైక్ ఇటు సైడ్ మీకు ఓషన్ ఎండ్ అయిపోతుంది అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట, వార్నింగ్. అండ్ కొంతమందికి ఒక రూట్ మ్యాప్లా కూడా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా షిప్స్ కానీ బోట్స్ కానీ తప్పిపోతే వాళ్ళు ఈ సిగ్నల్ని, అంటే లైక్ ఈ లైట్ సిగ్నల్ని పట్టుకొని వాళ్ళు ఈజీగా లైక్ గ్రౌండ్ని రీచ్ అయ్యేలా కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ వీళ్ళు ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఇది ఏ టైంలో ఆన్ చేస్తారు ఎలాగా, ఇక్కడ పైన ల్యాంప్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ పైన ల్యాంప్ ఎలా ఆన్ చేస్తారు ఏంటి అంటే, వీళ్ళు చెప్పింది ఏంటంటే రోజు వాళ్ళు లాస్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుందంట, బ్లూ కలర్ పైనుంచి చూపించాను కదా మీకు, ఆ కంట్రోల్ రూమ్లో సెట్ చేస్తారంట టైం. రోజు ఈవినింగ్ ఈ టైంకి లైట్ ఆన్ అవ్వాలి అండ్ మార్నింగ్ ఈ టైంకి ఆఫ్ అయిపోవాలి అని చెప్పి. సో ఆ టైం బట్టి ఆటోమేటిక్గా లైన్ ఆన్ అవుతుందంట లైట్, అండ్ మార్నింగ్ వల్ల మళ్ళీ లైట్ ఆఫ్ అయిపోతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవ్రీ సీజన్ లైక్ ఈ సీజన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి టైం సెట్ చేయడం. అంటే వింటర్ చూడండి తొందరగా చీకటి పడిపోతుంది కదా, సో వింటర్కి ఎర్లీగా సెట్ చేస్తారంట టైము, అండ్ సమ్మర్ టైమింగ్ తగ్గినట్టుగా సెట్ చేస్తారంట. బాగుంది కదా వెనకాల, ఇది పాత లైట్ హౌస్ అండ్ కొత్త లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్కి పక్కనే ఇలా చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. చూడండి మా ఫ్రెండ్స్ ఇలా చిన్న చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. సో చూసారు కదా సాక్రమెంటో లైట్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు డిస్టెన్స్ చెప్పలేదు కదా, కాకినాడ నుంచి అయితే ఇది ఒక 60-65 కిలోమీటర్స్ అట్లా ఉంది. అండ్ ఈ లైట్ హౌస్ గురించి చెప్పిన డీటెయిల్స్ అవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఎవరైనా యానం సైడ్ కానీ అమలాపురం సైడ్ కానీ వస్తే తప్పకుండా విజిట్ చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ టాప్కి వెళ్ళాక అంత హై నుంచి అంటే లైక్ ఆ లైట్ హౌస్ పై నుంచి సరౌండింగ్ 360 వ్యూ అయితే అదిరిపోయింది. మీకు ఈ లైట్ హౌస్ గురించి అది ఎలా అనిపించింది, హిస్టరీ అదంతా అండ్ దీని డీటెయిల్స్ అవన్నీ. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.